ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అప్పుడప్పుడు బిస్కెట్ అవడం అంటే ఇదేనేమో. 2 వీడియోస్ అయితే తీసాను మైక్ పెట్టేసి. ఆ మైక్ నాకు బిస్కెట్ చేసింది అనమాట. మైక్ పెడితే వాయిస్ మంచి క్లారిటీగా వస్తుంది అనేసి ఒకటేమో 8 minutes వీడియో చేశాను, ఇంకొకటేమో 6 minutes వీడియో చేశాను. అది కాస్త ఒక్కటి కూడా వాయిస్ రాలేదు, అందుకనే మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఈరోజు ఏంటంటే మన తోటలో వచ్చినటువంటి గంగవేల్ కూర, తోటకూరతో పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పప్పు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 కాంబినేషన్ల పప్పుతో చేస్తే పప్పు కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చేయకపోతే అట్లయితే నేనైతే ఆకుకూరలన్నింటినీ కట్ చేసి నూనెల వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, ఈ యొక్క గంగవేల్ కూర ఏంటంటే పైన పువ్వు వస్తుంది. ఆ పువ్వులోనే మనకు విత్తనాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విత్తనాలను మనకి ఒకవేళ మార్కెట్కి వెళ్ళి కొనుకొచ్చుకున్నా సరే, ఇలా పైన పువ్వు వచ్చింది అనుకో, పువ్వుల విత్తనాలు ఉంటాయి. బట్టి తీసి పక్కన పెట్టేసుకుని 2-3 రోజులు పక్కన పెట్టుకున్నారనుకోండి, మంచిగా ఎండిపోతాయి. ఇదిగో నేను అలానే కలెక్ట్ చేసుకుంటాను ప్రతిసారి. ఈ యొక్క విత్తనాలు మనము మట్టిలో వేసుకున్నాం అనుకుని మంచిగా వస్తాయి. ఈ యొక్క ఆకుకూర విత్తనాలు డైరెక్ట్ మట్టిలో వేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఒకటే చోట ఎక్కువ పడిపోయి అవి కుప్పలాగా వచ్చి గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఇసుక కానీ మట్టి కానీ కలిపేసుకొని అప్పుడు మాత్రమే మనము చల్లుకోవాలి. అప్పుడు అవి ఈవెన్గా పడి మంచిగా మొలుస్తాయి అన్నమాట. ఆ మొలిసినటువంటివి మంచి బలంగా వస్తాయి. ఎందుకంటే ఒకటే దగ్గర పడి మొలిసినాయి అనుకోండి, అప్పుడు దానికి బలం సరిపోదు కదా, అందుకోసం అన్నమాట. ఇప్పుడైతే గంగవేల్ కూర ఆల్మోస్ట్ అయిపోయింది. 2 కొమ్మలు ఉన్నప్పుడు సడన్గా చూసాను అనమాట, వీడియో వాయిస్ ఓవర్ వచ్చిందా లేదా చూద్దామని చెక్ చేస్తే తర్వాత మారుతుందా మారదా షార్ట్ వీడియోస్కి చెక్ చేసుకున్నాను. వచ్చింది అనుకున్నాను, అవి కూడా ఒకసారి చెక్ చేయాలి, మర్చిపోయాను. షార్ట్స్ కూడా చాలా చేసుకున్నాను. అప్పుడప్పుడు నాకు మంచిగా మూడ్ వచ్చి మంచిగా చేసుకోవాలి వాయిస్ ఏంటి వీడియోస్ అనుకున్నప్పుడు నాకు అది బిస్కెట్ ఇస్తుంది అనమాట. మైక్ కానీ లేదంటే ఫోన్లో ఛార్జింగ్ ఉండకపోవడం చేస్తుంది, లేదంటే మంచిగా రెడీ అయిందని ఆ మొహం అంతా జిడ్డు వారిపోతుంది చూడు, అప్పుడు వీడియో చేసుకోవడానికి టైం వస్తుంది. ఈరోజేమో ఇలా ఇదిగోండి ఆకుకూరని ఇలా ఆకులు తెంపేసుకోవాలి. ఇదిగోండి ఆకులు తెంపేసుకున్నాను కదా, ఆల్రెడీ అంతా అయిపోయింది. ఒక్కటే కొమ్మ ఉందన్నమాట. ఆ ఒక్క కొమ్మ ఉన్నప్పుడు చూపించాను. చాలా బాగుంటాయి, గుర్తుపెట్టుకుంటే. అటు ఇవి మనం ఆర్గానిక్గా మన తోటలో చెప్పాను కదా, బ్యాటరీలో చూపిస్తాను అనుకోండి. ఫోన్ ఆల్రెడీ రిమైండ్ చేస్తుంది, ఫోన్లో ఛార్జింగ్ లేదు, నాకు ఛార్జింగ్ పెట్టు అని. అదే అనమాట టైం అంటే, తలరాత అంటే. ఇదిగోండి ఇవన్నీ తెంపేసుకుందాము. కర్రీ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవన్నీ ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న వాటిని నీట్గా వాష్ చేసుకుంటా 2 సార్లు. మన తోటలోవి కాబట్టి సూపర్ ఉంటుంది. ఎలాంటి పెస్టిసైడ్లు లేవు, గుర్తుపెట్టుకో. నేను వీటికి చల్లేది ఏంటి అంటే నీమ్ ఆయిల్, లేదంటే రైస్ వైనో, లేదు అంటే పుల్లటి మజ్జిగనో, లేదంటే మనం చేసుకున్నటువంటి ఫ్రూట్తో చేసుకున్నటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్, లేదంటే రైస్తో చేసుకున్నటువంటి రైస్ వైన్, ఇవే చల్లుతా. అంతకు మించి ఇంకేమీ చల్లను. ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం తినేటువంటి వాటే కాబట్టి మనకైతే హెల్త్కి అంతగా హార్మ్ఫుల్ ఉండవు. హార్మ్ఫుల్ ఉండకపోగా మంచిగా బలాన్ని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. చుక్కకూర గంగవేల్ కూర తెంపడం అయిపోయింది. ఇప్పుడు తోటకూర తెంపుకుందాం. తోటకూర కూడా మంచిగా పూత వస్తుంది. ఇదిగోండి అదేంటో నాకు అర్థం కాదు, మన తోటకూరకైతే పూత వస్తుంది. ఆ పూత కూడా నీట్గా ఏరేసుకుందాము. ఇదిగోండి అంతా గంగవేల్ కూర విత్తనాలు ఉన్నాయి వీటికి. ఆ విత్తనాలన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి నిన్న నైట్ తెంపుకొచ్చుకున్నాం కదా, ఈ ఫ్యాన్ గాలికి ఆరిపోయినట్టు అయింది. ఈ యొక్క విత్తనాలు ఏంటంటే ఒకవేళ ఆకులకు ఉన్నా కానీ మనం వాటర్లో వేస్తాం కదా, అడుగు బాగాన విత్తనాలు ఉంటే గుర్తుపెట్టుకోండి. అడుగు కింది వాటర్ ఉంటాయి కదా, అప్పుడు మనకు అందేటువంటి కుండి ఉంటుంది కదా మనం తెంపుకునేది, వెంటనే ఈ వాటర్ మన బాల్కనీలో ఉన్న మొక్కలకే వేస్తాను కదా, కింద గ్రౌండ్లో వేయకుండా బాల్కనీలో మొక్కలు వేసామనుకుని మంచిగా విత్తనాలు అయితే మొలుస్తాయి. అదనమాట ముచ్చట. ఇదిగోండి మనకి ఇంత వచ్చింది కదా విత్తనాలు. అసలు భూమిలో ఉన్న మొక్కలకు చూడాలి, విత్తనాలు వస్తున్నాయి. అందుకే నేను ఏం చేశాను అంటే అక్కడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూస్తే రోడ్ పైన చాలా కనిపించింది. ఆ విత్తనాలు చూడగానే నాకు ఇంకా ఎవరైనా మనం అనుకుంటారా అని ఆలోచించాను. ఎవరేంటి అనుకునేది, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? లేదు కదా. మనం ఒక్క విత్తనం 100 విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఉత్తర రోడ్ పైన పోతే ఏమొస్తుంది అనిపించింది. కొన్ని తోటకూర వీటికి ఒకవేళ ముద్రపైన వండుకొని పైన తోలు తీసేసామనుకోండి, మంచిగా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తే కొన్ని వచ్చేటువంటి అవి మాత్రమే. అందుకని ఏం చేశాను అంటే తోటకూర విత్తనాలు మంచిగా తీసుకొచ్చాను. అనుకుంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారు, మనకెందుకు చెప్పండి. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేం కదా. అందుకని విత్తనాలు తెచ్చుకున్నా, మంచిగా ఎండబెట్టుకున్నా. ఒకసారి ఎండబెట్టేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకున్నా. మళ్ళీ ఇంకొకసారి చూసి ఇంకొక దగ్గర చెట్టు మంచిగా కనిపించి ఒక్క చెట్టుకి ఇన్ని విత్తనాలు వచ్చాయంటే అసలు నమ్ముతారా? అంత పెద్దగా ఉంది.
విత్తనాలు తెచ్చుకొని మంచిగా ఎండబెట్టుకొని వాటిని మనం స్టోర్ చేసుకున్నాం అనుకొని మంచిగా మనం మిద్దె తోటలో చల్లుకుంటే మంచిగా ఏపుగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు అయితే తినచ్చు. ఈ యొక్క పాలకూరతో నేను తినచ్చు. పప్పు చేస్తున్నాను. ఈ పప్పే కాదు, మనం డైరెక్ట్ పాలకూరతో పొడి పప్పు చేసుకోవచ్చు, లేదంటే టమాటా వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కలుపుకున్నప్పుడు వీటిని సన్నగా చాప్ చేసిన ఆకుకూరని చపాతీ పిండిలో కలిపేసైనా పెట్టచ్చు. ఏదో ఒక రకంగా మాయ చేసో మా అబ్బాయి పట్టు పిల్లలకైతే కడుపులోకి పోయేలాగా చేయాలి. అది నా ప్లాన్. అందుకని వాళ్ళకి నచ్చినట్టుగా దీన్ని కనిపించకుండా చేయాలంటే ఆకుకూరలు కాస్త మెత్తగా సన్నగా కట్ చేసి కర్రీ చేసుకున్నప్పుడు మంచిగా ఉడికించి కర్రీ అయిపోయిన తర్వాత మంచిగా స్మాష్ చేస్తాను. పప్పులో కూడా మిక్స్ అయిపోవాలి, ఆకులు అస్సలు వేయద్దు, అట్లా చేస్తాను అన్నమాట. పిల్లలకే చీటింగ్ చేయడం వచ్చా? లేదు, మనకు కూడా చీటింగ్ చేయడం వచ్చు. ఏంటంటే పప్పులో కలిసిపోయింది అనుకుని అసలు వేయడానికి ఆప్షన్ ఉంటే మంచి కమ్మగా తినేస్తారు. అదనమాట పది. ఇప్పుడైతే ఆకులు ఇవి అన్నీ లేతగా ఉన్నాయి కాబట్టి కొమ్మలు అయితే ఏం కట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఇవి కట్ చేసుకొచ్చింది కూడా పైన మాత్రమే కట్ చేసుకొచ్చా. వేర్లు ఒకటి రెండు మాత్రమే వేర్లతో తీసేసా. ఎందుకంటే ఇంకా మొక్కలు వద్దు, ఇంకా ముదిరిపోయినవన్నవి మాత్రమే. ఇదిగోండి పూత చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలా మా వాడైతే పాప మంచి ఆకుకూరలు మంచి హెల్త్ తింటే ఫస్ట్ నుండి కూడా అంతే. నేను తినను, చిన్నప్పుడైనా కరివేపాకు పెట్టినా కానీ కరివేపాకు తీసేయకపోతుంది. ఎప్పుడైనా ఒక్కసారేమో తీసేసినప్పుడు నాన్న నువ్వు కరివేపాకు తింటేనే నువ్వు టీవీ చూసినప్పుడు నీకు మంచిగా కనిపిస్తాయి కళ్ళు, తర్వాత కనిపించవు నాన్న, నీకు టీవీ కనిపించాలంటే కరివేపాకు తినాలి నాన్న అని చెప్పా. పాప అప్పుడు ఈ రోజు కూడా తీసేయలేదన్నమాట. పిల్లలకి ఏదో ఒక విధంగా వాళ్ళని మాయ చేస్తూ అయినా సరే వాళ్ళకి ఫుడ్ పెట్టాలని నా ప్లానింగ్. ఈ విధంగా మంచిగా అన్నీ కట్ చేసుకొని ఇదిగో ముద్రిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఇదైతే మంచిగా మెత్తగానే ఉంది. కట్ చేసుకుందాం. ఇది సన్నగా కట్ చేస్తే మనం కుక్ చేసేటప్పుడు ఆకులు ఏం కనిపించవు, మంచి దాంట్లో కలిసిపోతాయి. ఇంకొంచెం పాలకూర కూడా ఉంది, అది ఇంకొక రోజు చేస్తాను అనేసి పాలకూర తీసుకురాలేదు. బాధ ఏంటంటే మా చిన్నవుతా కదా, మా ఆయనతో బాధ, మా ఆయన అస్సలు తినడు ఆకుకూర, అందుకోసమే ఇంత సన్నగా కట్ చేస్తాం. మా ఇంట్లో అయితే మమ్మీ ఇంత పెద్ద కట్ చేస్తుంది. నాకు ఇప్పుడు గుర్తుకొస్తాం, మేమైతే ఏ రోజు ఏది ఆకుకూరలు ఏరేలు, మమ్మీ ఏది పెడితే పుష్టిగా తినేవాళ్ళం. ఇలా అంతా ఏరేసుకున్నాం. ఎందుకంటే విత్తనాలు వీటిని సపరేట్ చేసుకుని ఈ కర్రీ అయితే చేసుకుందాం. కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను.